రుద్రవరం శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారిచే ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం నిర్వహించారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో ఆదివారం నాడు శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమాచారి మాట్లాడుతూ, ఎవరికైనా ఉబ్బి మెలికలు తిరిగిన నరాలు, స్పైడర్ నరాలు, కాలు లేదా పాదములలో వాపు, సిరిపుండ్లు, కాళ్ళల్లో రక్తం సరఫరా లేకపోవడం, తలకు రక్త సరఫరా లేకపోవడం, నొప్పి రావడం, నయం కాని పుండ్లు వంటి వ్యాధి లక్షణాలు ఉండేవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు రాసిచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి ప్రోత్సహించిన ఆర్యవైశ్య సంఘ పెద్దలు చోలవేటి సూర్యనారాయణ, పెరుమాల నరసింహయ్య, పాలూరి సుబ్రహ్మణ్యం మరియు కమిటీ సభ్యులు వెంకట సుబ్రహ్మణ్యం, మెడికల్ స్టోర్ యజమాని వెంకట సుబ్రహ్మణ్యం వారికి ఈ కార్యక్రమానికి సహకరించినందున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని డాక్టర్ సోమాచారి తెలిపారు. వచ్చినటువంటి రోగులకు సుమారు 60 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. తగ్గిపోతుంది. మళ్ళీ పాయింట్ పైగా నాకు బరి కోసమే చూపించాలి కదా. ఎంత ముందు సర్జరీ చేయించాను ఏమైనా? ఓకే, లేజర్ ట్రీట్మెంట్ ఎన్ని అరికాల నిమ్ములు ఉంటున్నాయా? నొప్పులు ఉంటాయి. ఏమైనా మాత్రలు వాడుతున్నారా ఇప్పుడు? బీపీ షుగర్కైనా ఇంకా వేరే ఏమైనా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ చారి. నేను హైదరాబాద్ డాక్టర్ జీవి ప్రవీణ్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ నుంచి వచ్చాను. ఇక్కడ రుద్రవరంలో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మన నరసింహయ్య గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మేము నరాలకు సంబంధించి చేస్తాము, వాస్కులర్ డిపార్ట్మెంట్. ఇదేంటంటే కాళ్ళలో నరాలు, ఉబ్బిన నరాలు, మెలికిన తిరిగిన నరాలు తేలుతూ ఉంటాయి. వాటి వల్ల ఎవరికి అవగాహన లేదు. ప్రస్తుతం కాళ్ళకి పుండ్లు అవుతూ ఉంటాయి, కానీ అవి నెలల కొద్దీ మానకుండా ఉంటాయి. అవి ఎవరికి అవగాహన లేదు. అంటే నరాల ప్రాబ్లం వలన పుండ్లు మానకుండా ఉంటున్నాయి. ఈ విధంగా సెప్టిక్ అయ్యి అది పెద్దగా అయ్యి కాళ్ళు పోగొట్టుకునే స్టేజ్కి వెళ్తుంది. సో ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ లేదు. సో దానివల్ల మన నరసింహయ్య గారు ఆయన ఆధ్వర్యంలో అతను ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మేము ఈ ఏషియన్ వాస్కులర్ నుంచి వచ్చి ఇప్పుడు ప్రోగ్రాము ఆల్మోస్ట్ ఇప్పుడు 50 మందిని చూసాము. ఇంకా చాలామంది వస్తున్నారు. ఇప్పుడే మేము పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకొస్తున్నాము. దీనివల్ల దీని గురించి ఎవరికి తెలియదు. దీని గురించి చాలా నష్టాలు ఉన్నాయి. ఎవరికి నొప్పి లేదన్న అందరూ లైట్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాము. చాలామంది వచ్చినారు పేషెంట్లు చూస్తున్నామండి. దీని వల్ల ఏదైనా చికిత్సలు అవసరం పడితే మేము ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం.